Write the volt ampere relations of RLC parameters. The volt ampere relation for resistor R is given by R equal to V by I. ఆల్రెడీ మనకు తెలుసు రెసిస్టెన్స్ ఫార్ములా R equal to V by I. ఇదే వోల్ట్ అండ్ యాంపియర్. వోల్ట్ అండ్ యాంపియర్ అంటే ఏంటంటే వోల్ట్ అనేటువంటిది వోల్టేజ్ యొక్క యూనిట్స్, యాంపియర్స్ అనేటువంటిది కరెంట్ యొక్క యూనిట్స్. ఈ రెండిటి యొక్క రిలేషన్ ఏమవుతుంది అంటే ఆర్ ఈక్వల్ టు వి బై ఐ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ ఈక్వల్ టు వి బై ఐ అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క రేషియో ఏదైతే ఉందో అదే రెసిస్టెన్స్ అవుతుంది అనమాట. అది ఆర్కి. అదే ఇండక్టెన్స్కి అయితే ఏమవుతుంది అంటే ద వోల్ట్ ఆంపియర్ రిలేషన్ ఫర్ ఇండక్టర్ ఎల్ ఈజ్ గివెన్ బై వి ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది కరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండక్టెన్స్ వాల్యూ is equal to voltage. If voltage increases, the flow of current also increases. These two are directly proportional. But here in this particular formula, resistance and current, these two are inversely proportional. Okay, and here the volt ampere relation for capacitor C is given by, so I equal to C into dV by dt. It's mean the rate of change of the voltage and as well as capacitance is equal to a flow of current. Okay, so these three are very very important, and not only this one, and sometimes they will ask current, in the sense from this we can find out current value. So I equal to ఈ రిమైనింగ్ టర్మ్ అంతా ఇటు సైడ్ పంపిస్తే అది ఇంటిగ్రేషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వోల్టేజ్ కావాలనుకున్నప్పుడు వోల్టేజ్ మాత్రమే ఇటు సైడ్ నుంచి ఇది మొత్తం ఇటు సైడ్ పంపించేస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్ వస్తుంది అనమాట. ఓకేనా. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వోల్ట్ అండ్ యాంపియర్ రిలేషన్స్ రాయమన్నాడు అనమాట. వోల్ట్ అండ్ యాంపియర్ రిలేషన్స్ అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ రాయమన్నాడు. రెసిస్టెన్స్కి వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క రిలేషన్ ఏంటి, ఇండక్టెన్స్కి వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క రిలేషన్ ఏంటి, కెపాసిటెన్స్కి వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఏంటి, అది యాక్చువల్ క్వశ్చన్.